తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్లో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టే దిశగా అధిష్టానం అడుగులు వేస్తుంది. ఇకపై మీడియా ముందు సొంత పార్టీ నేతలపై బహిరంగ విమర్శలు చేస్తే సహించేది లేదని డిసైడ్ అయింది. పార్టీలో నేతల మధ్య ఐక్యతకు కోఆర్డినేషన్ కమిటీ ఫోకస్ చేస్తుంది. ప్రభుత్వం పార్టీ మధ్య సమన్వయం పెంచాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి 45 రోజులకోసారి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. పని చేయని డీసీసీ అధ్యక్షులపై వేటు తప్పదని స్పష్టమైన సంకేతాలిచ్చింది పార్టీ. డీసీసీల పనితీరుపై ఇప్పటికే పీసీసీ నివేదిక సైతం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ రాజురెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. రాజురెడ్డి, ఏంటి డీసీసీలపై కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పనిచేయని వాళ్ళని తీసేద్దామంటున్నారు, ఏంటి మీటింగ్ లో మొత్తం ఏం జరిగింది? ధన అండ్ అశోక్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే కోఆర్డినేషన్ కమిటీ ఢిల్లీలో భేటీ అయింది. దాదాపు 2 గంటల పాటు సమావేశం జరిగిన తర్వాత కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేయాలి, పార్టీని ఏకతాటిపైకి నడిపించాలి అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా పనిచేయని డీసీసీల పైన కూడా ఒక నివేదిక వచ్చింది. పనిచేయని అంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు సర్ ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ తీసుకుంది. కొన్ని జిల్లాల్లో సర్ ప్రక్రియలో BLAలు అంత పనిచేయట్లేదు. అంతేకాకుండా డీసీసీలు కూడా చొరవ చూపెట్టలేదు అనేది కూడా పీసీసీకి రిపోర్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో పనిచేయనటువంటి డీసీసీల పైన వేటు వేయాలనేది కూడా కాంగ్రెస్ చూస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయానికి వచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు, కానీ ఆశించిన తరహాలో ప్రజలకు రీచ్ అవ్వట్లేదు, ప్రచారం చేయట్లేదు. పార్టీ పరంగా కూడా ఇక నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయాలనేది కూడా నిర్ణయించారు. అంతేకాకుండా నేతల మధ్య వర్గ విభేదాలు తావు లేకుండా చూడాలి. రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి మీటింగులు, ఇలాంటి హెచ్చరికలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను. ఇంప్లిమెంట్ అవుతున్నాయా? నిజంగా ఎవరి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రాక్టికల్గా మాట్లాడండి. మీరు చెప్తుంది నిజమే. ఏదైనా భారతదేశంలో పార్టీలో ప్రజాస్వామ్యము, స్వాతంత్రము ఎక్కువగా ఉన్న పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టాలని ప్రతిసారి మీరు చెప్పిన విధంగానే సమావేశం అవుతారు, చెక్ పెట్టాలని నిర్ణయిస్తారు. మీటింగ్ అయిన తర్వాత 15 రోజులకో నెల రోజులకో అంతర్గత కుమ్ములాటలు జరుగుతాయి. కానీ వీళ్ళు అనేది ఏంటి అంటే ఏదన్నా ఉంటే అంతర్గతంగా మాట్లాడండి, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళైనా మాట్లాడండి, PCC అధ్యక్షుడి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడండి, మీనాక్షి నటరాజన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. కానీ ఇక ముందు మీడియా ముందుకు రాకండి, మీడియా ముందు వచ్చి అంతర్గత కుమ్ములాటలను ఎక్స్పోజ్ చేయకండి అని చెప్తున్నారు. అంటే ప్రజాస్వామ్యం గల పార్టీలో కాస్త మీడియా ముందు కాకుండా లోలా ఏదైనా ఉంటే డిస్కషన్ చేయండి, సామరస్యంగా పరిష్కరించుకుందాం అనేది కూడా ఒక ఇది కేవలం సెకండ్ లెవెల్ ఆఫీసర్స్ లేదంటే సెకండ్ లెవెల్లో పార్టీలో ఉన్న వాళ్ళ మధ్య కాదు, కీలక నేతల మధ్య కూడా ఇదే కోఆర్డినేషన్ మిస్సింగ్ అవుతుంది. వాళ్ళ మధ్య వర్గ విభేదాలు కనిపిస్తూనే ఉన్నాయి. వీటికి ఏంటి, ఎలా చెక్ పెడతారు? ధనా, మీరు అన్నది ఎగ్జాక్ట్లీ. కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో మీడియా ముందు కనబడంగానే మంచిగా కనబడతారు, మీడియా ముందట అందరూ కూడా కలిసి ఉన్నట్టే కనబడతారు. లోపల మాత్రం అంతర్గత విభేదాలు అయితే తారాస్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ 1-to-1 మీటింగ్ చేసింది కొంతమంది డీసీసీ అధ్యక్షులతో, ఎమ్మెల్యేలతో, మంత్రులతో. ఇందులో మొత్తం తెలిసిన అంశం ఏంటి అంటే ఒక నేతకు పొసగదు, అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరినట్టు తెలిసింది. ఈ యొక్క నేపథ్యంలో ఉన్న పలంగానే ఎవరైతే కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నారో వాళ్ళను ఢిల్లీకి పిలిపించి మరి పార్టీకి ఎట్లా చికిత్స చూద్దాం. రాజిరెడ్డి, నిజంగా సిస్టమేటిక్ లైన్లోకి వస్తే మంచిదే. ఎందుకంటే కానీ మనం మీరన్నట్టు ఎన్నో సంవత్సరాల నుండి చూస్తున్నాము, అవి ఎక్కడ సమస్య పోవట్లేదు. కీలక నేతలు నాకు అర్థమైన బాటం లైన్ ఏంటంటే మీలో మీరు కొట్టుకోండి, కానీ మీడియాకి బ్రేకింగ్ న్యూస్ ఇవ్వద్దు అంటున్నారు. మీడియాలో హెడ్లైన్స్ కావద్దని చెప్తున్నారు. ఏమైనా ఉంటే మీలో మీరు పరిష్కరించుకుందాం, పార్టీ దగ్గరికి వచ్చి మీడియా మైకుల ముందుకెళ్ళి మాట్లాడి పరువు తీయొద్దు, మీ పరువు తీసుకోవద్దు అనేది సీరియస్ వార్నింగ్ చేయాలి. ఇలాంటి పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం. నిజానికి మాకు బ్రేకింగ్ న్యూస్ కంటే కూడా మీ పార్టీ క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాష్ట్రాలను పరిపాలించేవాళ్ళు మీరు, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. వాళ్ళు మీడియాకి బ్రేకింగ్ న్యూస్ కోసం మా ముందుకు వచ్చి అడావుడు చేయమని మేము కూడా అనం. మేము కూడా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం. మీలో మీరు కొట్టుకుంటే దాని జనానికి ఎంటర్టైన్ చేసి న్యూస్ ఇవ్వాలనే ఉద్దేశం మాకు కూడా లేదు. మీరు మంచి పనులు చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం, కొట్టుకుంటే కొట్టుకుంటారని కూడా